మీ పాస్పోర్ట్ గడువు ముగియబోతుందా? దాన్ని రెన్యువల్ చేసుకోవడం ఎలా? విదేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ తప్పనిసరి. మీరు విదేశాలకు వెళ్ళవలసి ఉంటుంది. అది లేకుండా మీరు దేశం నుంచి బయటకు వెళ్ళలేరు. ఇది ప్రపంచవ్యాప్తంగా మీ పౌరసత్వం గురించి గుర్తింపు ముఖ్యమైన పత్రం. పిల్లల పాస్పోర్ట్ 5 సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది. అదే సమయంలో పెద్దవారి పాస్పోర్ట్ 10 ఏళ్ల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. విదేశాలకు వెళ్ళడానికి ఇబ్బంది పడకుండా ఉండాలంటే పాస్పోర్ట్ గడువు ముగియకుండానే 6 నెలల ముందు కొత్త పాస్పోర్ట్ అప్లై చేసుకోవడం మంచిది. ఆన్లైన్లో మీ పాస్పోర్ట్ పునరుద్ధరించడం ఎలా? పాస్పోర్ట్ సర్వీస్ వెబ్సైట్ను సందర్శించండి. కొత్త యూజర్లుగా రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పటికే ఉన్న యూజర్స్ లాగిన్ కావాల్సి ఉంటుంది. అప్లై ఫర్ న్యూ పాస్పోర్ట్ రెన్యువల్ పై క్లిక్ చేయాలి. అప్లికేషన్ నింపి పూర్తి సమాచారం నమోదు చేయాలి. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ నింపండి. ఫామ్ నింపిన తర్వాత పాస్పోర్ట్ పునరుద్ధరించాలని ఛార్జీలు చెల్లించాలి. అపాయింట్మెంట్ షెడ్యూల్ చేయండి. మొబైల్ ద్వారా ఆన్లైన్లో పాస్పోర్ట్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి? ముందుగా మీ ఫోన్లో ఎంపాస్పోర్ట్ సర్వీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. పాస్పోర్ట్ కోసం ముందుగా ఈ యాప్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీ పేరు, పుట్టిన తేదీ, ఈమెయిల్ ఐడి, ఇతర సమాచారం వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. పాస్వర్డ్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. పాస్పోర్ట్ కార్యాలయం మీ ఈమెయిల్కు వెరిఫికేషన్ కోడ్ పంపుతుంది. మీ మెయిల్కు వెళ్ళి క్లిక్ చేయడం, ఆ తర్వాత లాగిన్ అవ్వాలి. ముందుగా ఫ్రెష్ పాస్పోర్ట్ కోసం అప్లై చేసే ఆప్షన్ను ఎంచుకోవాలి. మీ ప్రాంతానికి దగ్గర ఉన్న పాస్పోర్ట్ కార్యాలయానికి ఎంచుకొని అపాయింట్మెంట్ తేదీని అందుబాటులో ఉన్న తేదీలు చెక్ చేసుకోండి. దీని తర్వాత మీ పాస్పోర్ట్ కోసం ఏ సేవ తీసుకోవాలనుకుంటున్నారో ఎంచుకోండి. అంటే మీరు వెంటనే లేదా నార్మల్గా పాస్పోర్ట్ చేయాలనుకుంటున్నారా? పాస్పోర్ట్ నార్మల్గా రావడానికి 15 రోజులు పడుతుంది. తాత్కాలిక పాస్పోర్ట్ 3 రోజుల్లో తయారవుతుంది. పోలీస్ వెరిఫికేషన్ సాధారణంగానే జరుగుతుంది. పాస్పోర్ట్ వద్ద వెంటనే పోలీస్ వెరిఫికేషన్ చేస్తారు. ఆ తర్వాత మీ ఫారం నింపి ప్రారంభించుతుంది. ఫారం సబ్మిట్ చేసిన తర్వాత మీకు అపాయింట్మెంట్ తేదీ లభిస్తుంది. ఆ తేదీలపై క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత ఆన్లైన్లో పాస్పోర్ట్ ఫీజును సమర్పించాలి. తర్వాత కన్ఫర్మేషన్ కోసం మెయిల్, ఎంఎంఎస్ వస్తాయి. కావాలనుకుంటే డాక్యుమెంట్స్, ఫోటో, ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ సమర్పించవచ్చు. అపాయింట్మెంట్ తేదీ నాడు పాస్పోర్ట్ సెంటర్కు వెళ్ళి మీ ఫామ్ని సబ్మిట్ చేయండి. మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఆ తర్వాత పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. పోలీస్ అధికారులు మీ ఇంటికి వచ్చి డాక్యుమెంట్స్ని పరిశీలిస్తారు. అన్ని వెరిఫికేషన్స్ తర్వాత 10 నుంచి 15 రోజుల్లో పాస్పోర్ట్ ద్వారా మీ ఇంటికి వస్తుంది. పోస్ట్ ద్వారా పాస్పోర్ట్ మీ ఇంటికి వస్తుంది. అయితే 10 ఏళ్ల వ్యాలిడిటీ ఉన్న 36 పేజీలకు 1500 చెల్లించాలి. అదే కొత్త పాస్పోర్ట్ కోసం 60 పేజీల పాస్పోర్ట్కు 2000 రూపాయలు చెల్లించవలసి వస్తుంది.